హలో అండి. జర్నీ చేసేటప్పుడు ఎంత నిద్ర వచ్చినా కానీ పడుకునే అదృష్టం నాకు లేదు. ఈ రోజు అయితే మేము గృహప్రవేశానికి వెళ్తున్నాము. మా పిల్లల కోసం వెయిట్ చేసి వాళ్ళు వచ్చాక స్టార్ట్ అయ్యాం. జర్నీ చాలా కష్టం అనిపించింది ఎండలో. నాకేంటంటే బస్ అయినా ఆటో అయినా ఓకే, కానీ కార్ అనేసరికి ఒక్కోసారి ఒంట్లో తిప్పేస్తూ ఉంటుంది. ఎలా అయితే ఏం కష్టపడి ఇంకా ఇంటికి చేరుకున్నాము. ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసి ఇంకా లంచ్ చేస్తున్నామండి. ఈ ఎండాకాలంలో భోజనం చేస్తున్నాము అంటే మనకి అన్నిటికంటే ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే గాలి అనమాట. అది కూడా ఇలా పబ్లిక్లో భోజనం చేయడానికి వెళ్ళేటప్పుడు గాలి లేకపోతే మనకు అక్కడ పంచభక్ష పరమన్నాలు ఉన్నా కానీ అసలు ఏం తిన్నా కానీ తినాలని ఉండదు, తిన్నందుకు హ్యాపీగా కూడా ఉండదు. ఆ వాడు చూడండి పనస్తోన్లు తెచ్చి ఇచ్చాడు మా చెర్రిగాడు నా కోసం. ఇంత మంచిగా భోజనం చేశాక ఇంకా కారులో వెళ్ళేటప్పుడు నిద్ర రాకుండా ఉంటుందా చెప్పండి? కానీ ఏం లాభం చెప్పండి, పడుకునే అదృష్టమే లేదు. మా అత్తయ్య ఎప్పుడో ఆర్డర్ వేశారండి, ఎప్పుడైనా కార్లో వెళ్ళేటప్పుడు తనతో మాట్లాడుతూ ఉండు, నీకు నిద్ర వచ్చినా పడుకోవద్దని. కార్లో అందరం సైలెంట్ గా ఉంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా నిద్ర వస్తుందంట. ముచ్చట్లో చెప్పుకుంటే ఇంటికి వెళ్ళిపోయాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.